సుభద్ర, ఇది నా కొడుకు జీవితానికి సంబంధించిన విషయం. నేను రాను. ఏంటండి మొండితనం? లేకపోతే మీ అన్నయ్యని చూసి పారిపోవాలా? ఇది ఆయన ఊరు కాదు, ఇది ఆయన తాతలు కట్టించిన గుడి కాదు. దేనికైనా హద్దులుంటాయి, అవి దాటితే ఎవరు ఊరుకోరు. అయ్యో, ఏమైందండి మీకు? ఇంకేం మాట్లాడకు, రా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? అన్నయ్య ఉన్నాడు అక్కడ. సుభద్ర వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? జానకి, ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? ఏమండి, అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అయ్యో వద్దు, నా మాట. అయ్యో, అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి ఏమండి ఏమండి, ఆగండి, వెళ్ళని ఆగండి. వదులుతానికి మనల్ని ఎవరు అడ్డుకోలేరు. రా సుభద్ర, నీ మెడలో తాళి కట్టి నీ చేయి పట్టుకుని నడిచిన నీ భర్తను చెప్తున్నాను. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆవు సాధు జంతువు కదా, ఎన్ని కొట్టినా ఏమనదని అనుకోవడం పొరపాటు సుభద్ర. దానికి కొమ్ములుంటాయి, అది పొడవగలదు. పొడుస్తావా? పొడుస్తావా? అయ్యో పదండి, వెళ్ళి పదండి. పొడుస్తానంట జానకి. ఎంత ధైర్యం వాడికి! వాడి సంగతి చూస్తాను. వదలు, వదలు. అయ్యో పదండి. ముందు మీరు నడవండి. రండి. ఏంటే వాడి తెగింపు? ఊరు దాటి వచ్చాననా? ఇక్కడైతే నేను చేతగాని వాళ్ళ ఉంటాననా? వాళ్ళ సంగతి వదిలేయండి. వాళ్ళు కనపడితే ఒంటి మీద కారం పోసినట్టుంటుంది. ఎలా వదిలేమంటావు? మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి కావాలని వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కార్తీక సోమవారం కదండి, గుడికి దర్శనానికి వచ్చినట్టున్నారు. నమస్కారం అండి. చెప్పండమ్మా. అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. పసుపులేటి గోత్రం, పేరు వెంకటేశ్వర్లు. పసుపులేటి గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేయస్య. నమస్కారం బలరాం గారు. నమస్కారం సార్. ఆలస్యం అయినందుకు క్షమించండి. అయ్యో పర్లేదండి. ఇంతకీ వియ్యంకులు వాళ్ళు వచ్చారా? ఇందాకే వచ్చారు సార్, గుళ్ళో ఉన్నామని చెప్పారు. అవునా? వాళ్ళెవరో తెలియక పలకరించలేకపోయాం. దాందే ఉందిలేండి, పరిచయాలు అయ్యాక సంబంధాలు కలిశాక రాకపోకలు సాధారణమే కదా. ఎక్కడున్నారో కనుక్కోండి. ఓకే. వెంకివాడ బాస్ వచ్చేసినట్టున్నారు. సార్ వచ్చేసారా? నేను గుళ్ళోనే ఉన్నాను సార్, మీరెక్కడున్నారు? అర్చన చేయించుకుంటున్నాం సార్. వస్తున్నాను, ఉండండి. మన దగ్గరికే వస్తున్నారంట. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను. అలాగే. హలో సార్. ఎక్కడున్నారు సార్? గుడి దగ్గర సార్, బ్రౌన్ కలర్ షర్టు. సార్ అదిగో ఆయనే, పదండి. హలో సార్. హలో సార్. నైస్ టు మీట్ యూ. నమస్తే. నమస్తే అమ్మా. నమస్కారం. మీరేం శుభవార్త చెప్తారోనని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నామండి. మా వాడికి ఏదైనా ప్రమోషన్ వచ్చిందా సార్? అవును సార్, జాబ్లో కాదు
లైఫ్లో ఏమంటున్నారు సార్? మీ అబ్బాయికి మీరు ఊహించని మంచి సంబంధం వచ్చింది సార్. సంబంధమా? అవును సార్. ఆ ఇంటికి అల్లుడు కావడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. మా అబ్బాయి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఈ విషయం వెంకీకి కూడా తెలియదండి. ముందు పెద్దవాళ్లతో మాట్లాడాలని వియంకులు నిర్ణయించారు. అందుకే ఇలా కలవాల్సి వచ్చింది. ఇంతకీ ఎవరు సార్ వాళ్ళు? రామచంద్రపురం అంతా దేవుడని కొలిచే బలరాం గారండి. ఏమండి, ఏంటి? పిల్లనిచ్చేవాళ్ళం మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళని మన దగ్గరికి రప్పించుకోవడం ఏంటి? పెద్ద మనిషి ఈ రకంగా పెత్తనం పెద్దరికం చూపించుకుంటున్నాడని మాట అనిపించుకోవడానికా? మీ అబ్బాయి నచ్చడంతో వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుని వివరాలు తెలుసుకోమని నాగప్పగించారు. అందుకే ఈ సర్ప్రైజ్. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం పద్ధతి. పెళ్ళైన ఇన్నేళ్లకు మంచి మాట చెప్పావు. పద వెళ్దాం. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం రండి. ఏం ఆలోచిస్తున్నారు? మీకేమైనా ఇబ్బంది అభ్యంతరాలు ఉన్నాయా? ఈ సంబంధం కలుపుకోవడం ఓ వరం లాంటిది. నాకు తెలిసినంత వరకు అదృష్టం అనుకుంటారు గాని అభ్యంతరం ఉండదనుకుంటున్నాను. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నారు? ఏం లేదు సార్. మరి వెళ్దామా? ఒక్క నిమిషం ఉండండి, మేము హారతి తీసుకొని వచ్చేస్తాం. తొందరగా రండి. ఓకే అండి, పదండి. హలో, జానకి, చక్రధర్ గారు అక్కడ ఉన్నారు. రా. అలాగే సార్, రేపు కలుద్దాం. ఓకే సార్. ఓకే. ఎక్కడ సార్ వాళ్ళు? అక్కడ హారతి తీసుకుంటున్నారు సార్. ఎవరు సార్? ఆ తెల్ల చొక్కా వేసుకున్నారు వాళ్ళ? అబ్బే కాదు సార్, మరి ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? మీరన్నట్టు ఇది దేవుడు పెట్టిన పెద్ద పరీక్షనండి. కొద్దిలో మిస్ అయ్యాం. మీ అన్నయ్యకి విషయం తెలిసిపోయింటే వెంకీ పడిన కష్టమంతా వృధా అయిపోయి ఉండేది. వాడికి మాట చెప్పొచ్చుంటే బాగుండేది సుభద్ర. అయ్యో, ఇంకొక క్షణం ఇక్కడ ఉండదు. వెళ్ళిపోదాం, పదండి. నేను మీ గురించి గుడంతా వెతుకుతుంటే మీరు వెళ్ళిపోతున్నారేంటి సార్? అవతల బలరాం గారు ఆయన భార్య మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మా పేర్లు చెప్పారా? పరిచయం చేసినప్పుడు చెప్పొచ్చులేని ఇంకా చెప్పలేదు. దయచేసి చెప్పకండి. ఎందుకు? మేము వాళ్ళని కలుసుకోదలుచుకోలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంత దూరం వచ్చి ఇదే నిర్ణయం అంటే అది కారణం ఏంటి సార్? మా బంధువుకి చాలా సీరియస్ గా ఉందని ఇప్పుడే ఫోన్ వచ్చిందండి. అవునవును. అందుకే మేము వెంటనే అవునవును. ఒక్క నిమిషం వచ్చి కలిసి వెళ్ళిపోతే ఆయన్ని గౌరవించినట్లుంటుంది. కావాలంటే మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు. నాలాంటి వాడి మధ్యవర్తిత్వం అవసరం ఉండదు. క్షమించండి, మేము చాలా తొందరలో ఉన్నాం. మేము వెంటనే బయలుదేరాలి. పదండి. వాళ్ళేరు సార్? ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. ఏమైంది? వాళ్ళ తాలూకా మనిషికి చాలా సీరియస్ గా ఉందంట. అందుకే బయలుదేరారు. ఒక్కసారి వచ్చి కలిసిపోమని ఎంతో బతిమలాడాను, అయినా కుదరలేదు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సార్. సీరియస్ మ్యాటర్ అంటున్నారు కదా, ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుందిలేండి. ఇందులో అనుకోవడానికి ఏం లేదు. ఇంకోసారి కలుద్దాంలేండి. నేను బయలుదేరుతాను సార్. మంచిదండి. కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోలేకపోయాం. తర్వాత ఎలాగూ కలుస్తాం కదండి, పదండి.
ఇదంతా ఎలా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకు? ఆ దరిద్రులు గుళ్ళో అడుగుపెట్టినందుకు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అశుభమే. వాళ్ళ ఎదురు మంచిది కాదనేది ఇందుకే. ఏదో రకంగా నష్టపరుస్తూనే ఉన్నారు. ఎంతసేపు ఎందుకండి వాళ్ళనే నిందిస్తారు? ఉమ్, అమ్మాయి పేరు మీద అర్చన చేద్దాం పదండి. మీ అబ్బాయి నచ్చడంతో వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుని వివరాలు తెలుసుకోమని నాగప్పగించారు. రామచంద్రపురం అంతా దేవుడని కొలిచే బలరాం గారండి. ఇదిరా జరిగింది. నాకైతే గుండాగినంత పనైపోయింది. నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదా. మేం కూడా తర్వాత అదే అనుకున్నావురా. ఆడవాళ్ళకి ఆరాటం ఎక్కువ, మగవాళ్ళకి ముందు చూపు ఎక్కువ అంటారు. కనీసం నువ్వైనా నాకు ఫోన్ చేయొచ్చు కదా నాన్న. సారీరా. ఏంటి సారీ? మీ పేర్లు వివరాలు తెలుసుంటే నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయి ఉండేది కదా. అవునరా, అది మాత్రం నిజమే. నా గురించి ఏ చిన్న క్లూ కూడా దొరకకూడదని నేను ఎంతో జాగ్రత్త పడుతున్నాను. మీరేమో ఎవరో సర్ప్రైజ్ అన్నారని గుడ్ న్యూస్ గోంగూర అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అయ్యిందేదో అయిపోయింది కదరా, ఇక దాని గురించి వదిలేసి ఇంకెప్పుడు నీతో చెప్పకుండా మేము ఏదీ చెయ్యం, సరేనా? ఏమండి, ఆ, వెంకీ కోపంలో కూడా చాలా అందంగా ఉన్నాడు కదండి. చందమామ ఎప్పుడు అందంగానే ఉంటుంది. వేసిన జోకులు చాలు, ఇంకా ఆపండి. జోకేంట్రా, నిజమే. మా కొడుకు అందం గురించి మాకు తెలియదా ఏంటి? మనసు కూడా వెన్నపూసండి, కాసేపటికే కరిగిపోతుంది. ఆ? ఆ? లవ్ యూ. కొడుక్కి మంచి జరుగుతుందంటే ఎక్కడైనా దేనికైనా సిద్ధపడిపోయే అమ్మానాన్నలు దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ఇంత మంచి కొడుకునిచ్చినందుకు మేమే అదృష్టవంతులం. అవునవును. ఏదేమైనా మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దేవుడి దయవల్ల ఈ రోజు ఒక గండం నుంచి బయటపడ్డాన్రా. మామయ్యని ఎలా లాక్ చేయాలో నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఈసారి నాతో చెప్పకుండా ఇలాంటివేవి చేయకండి. సరే నాన్న. ఈ గోరింటాకేంటి, ఆ పాట ఏంటి? ఏదైనా విశేషమా? రేపు నీ షాప్ ఓపెనింగ్ కదా, అదే విశేషం. అందరూ మెహందీ కోన్స్ కొనుక్కొని సింపుల్ గా పెట్టుకుంటుంటే నువ్వేంటి ఇంకా పాతకాలపు బామలాగా గోరింటాకు నూరుకొని మరీ పెట్టుకుంటున్నావు? పిచ్చిదానా, ఏదైనా ప్రకృతి నుంచి వచ్చిన దానికి కెమికల్స్ వాడి తయారు చేసేదానికి చాలా తేడా ఉంటుంది. అయినా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఏం కాన్సెప్ట్? గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగుడొస్తాడు, ప్రేమగా చూసుకుంటాడు. ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదే కదా. పాస్ అయ్యేమో లేదో పరీక్షలు రాశాక తెలిసినట్టు
కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి కాలు కింద పెట్టనివ్వకుండా ఆరాధించేవాణ్ణి పొందుతామో లేదో ఈ గోరింటాకి చెప్తుంది. నిజమా పద్దు? అవును అలివేలు. కూర్చున్నావేంటి? ఎలా పెట్టుకుంటున్నావో చూద్దామని. గుడ్, బాగా చూసి నేర్చుకో. అలివేలు, ఈ చేతికి నువ్వు పెట్టవే. నీ 2 చేతులకి నేను పెడితే మరి నా చేతులకి ఎవరు పెడతారు? హా? ఏంటి, నువ్వు కూడా పెట్టుకుంటావా? అవును. ఆమ్, ఏంటే నువ్వు కూడా లవ్లో పడ్డావా? అంటే నువ్వు పడ్డావా? అవును, నా కాబోయేవాడు పాలమీగల్లా తెల్లగా ఉంటాడు, టమోటా పండులా ఎర్రగా ఉంటాడు. ఎవడాడు? ఇంకెవరు? వెంకటేశ్వర్లు బావ. కనిపించని వాణ్ణి ప్రేమిస్తున్నావా? అవును, బావనే ప్రేమిస్తున్నాను, బావనే ఊహించుకుంటున్నాను, బావ గురించే కలలు కంటున్నాను, బావనే పెళ్లి చేసుకుంటాను. బావా బావా బావా, నీకే ఉన్నాడు పెద్ద బావా. వాణ్ణి వదిలే. బావ మాట ఎత్తితే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది నీకు. అవును, వాడంటే చిరాకు నాకు. వాణ్ణి నువ్వు ప్రేమించొద్దు. నా బావ, నా మనసు, నా ఇష్టం, నేను ప్రేమించుకుంటాను. నీకెందుకు? చిచి, ఎంత చెప్పినా అర్థం కాదు నీకు. హ్మ్, నా సంగతి పక్కన పెట్టవే. నీ మనసు దోచుకున్న చిన్నవాడెవడో చెప్పవే. అంత లేదు. గోరింటాకు పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగినప్పుడే నువ్వు మనసు పారేసుకున్నావని అర్థమైందిలే. నా సైడ్ నుంచి ఏమీ లేదు. అవతల వాళ్ళ నుంచి ప్రపోజల్ వచ్చింది అంతే. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ నేను తను ప్రేమించట్లేదు. ప్రేమ ముందు ఒకరి వైపు నుంచే మొదలయ్యి ఇద్దరిని కలుపుతుంది. అలాంటి అవకాశమే ఇవ్వను. మనం ఇవ్వం, ప్రేమే అవకాశం తీసుకుంటుంది. నా మాట విని ఓకే చెప్పేయ్. నచ్చాలి కదా. నచ్చకపోయింటే అతను చెంప పగలగొట్టేదానివి. అతన్ని కొట్టావా? లేదు. అయితే నచ్చినట్టే. లేదని చెప్పాగా. ఆ విషయం గోరింటాకి చెప్తుంది. ముందు గోరింటాకు పెట్టుకో. మీతో జన్మ జన్మలు ప్రయాణించాలనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అలివేలు. నేను ఎందుకు ఇష్టపడుతున్నానో నీకు కారణాలు చెప్పలేను, కానీ నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు.